మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలోని ముర్కంబట్టు అపోలో యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 1వ తేదీన అపోలో యూనివర్సిటీలోని ఒక విద్యార్థినిల బాత్రూమ్ లో హిడెన్ కెమెరా పెట్టిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన 1వ తేదీ జరిగితే 10 రోజులుగా యాజమాన్యం దాన్ని దాచిపెట్టి విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో విఫలమైందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ఇదే నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు, మరి హిడెన్ కెమెరా పెట్టిన వ్యక్తిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పోలీసులకు దీనిపైన కేసు అప్పగించిన తర్వాత ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉందని కూడా వారు ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ఇదే నేపథ్యంలో అపోలో యాజమాన్యంలో మహిళలకు రక్షణ కల్పించలేని దీనిలో పూర్తిగా విఫలమైన వీసీ రిజిస్టర్ వెంటనే తన పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి. అపోలో విశ్వవిద్యాలయంలో గత వారం రోజుల ముందు విద్యార్థినులు వెళుతున్నటువంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చారని, దాని మీద యాజమాన్యానికి తెలిసినా కూడా విచారణ చేపట్టకుండా పోలీసు వారికి కంప్లైంట్ చేయకుండా ఈరోజు మహిళా విద్యార్థినుల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అపోలో యూనివర్సిటీ దాని ముందు కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. పత్రికలకి, మీడియాకి మహిళా తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించిన తర్వాత, ప్రశ్నించిన తర్వాత ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ వేశారు. అంటే మహిళా యూనివర్సిటీలో ఈరోజు ప్రతి ఇక్కడ వీసీలు ఉన్నారు, రిజిస్టర్లు ఉన్నారు, అనేక మంది ఎంప్లాయీస్ విద్యార్థులు కట్టిన ఫీజులతో లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు. కానీ ఈరోజు అటువంటి కెమెరాలు బయట నుంచి వచ్చిన వారు అమరుస్తున్నారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వారు ఇతరత్ర ఏటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారా అనేటువంటి ఒకటి ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవాలనేటువంటి, ఇక్కడ శిక్షణ లేకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు అపోలో యూనివర్సిటీ యాజమాన్యం ఉండాలి. అంటే ఈరోజు మహిళా విద్యార్థులు ఈరోజు ఎక్కడ చూసినా కూడా గతంలో అనేక కాలేజీలో బయటపడితే వారి యొక్క రక్షణ కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నది. ఈరోజు వారి జీవితం ఏమైపోతా ఉన్నది, వారి యొక్క జీవితం ప్రశ్నార్థకంగా తయారైపోతుంది. కాబట్టి అపోలో యూనివర్సిటీ రిజిస్టర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు హిడెన్ కెమెరా ఉండాలి, దాన్ని పట్టుకున్నాం, దానికి వెనకాల ఉన్నటువంటి కూడా నిజాలు తెలుసుకోవాల్సినటువంటి వారం రోజులైనా కూడా ఎందుకు బయటికి రాకుండా లోపల అణిచివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి చెప్పాల్సినటువంటి సమయం, వాళ్ళకి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండాలని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం. తక్షణమే హిడెన్ కెమెరాలు అమర్చిన వాళ్ళకి నిన్న కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ చేస్తామన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ ఇంతమంది ఉన్నారు, లోపల ఉన్నటువంటి అంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎటువంటి దారిలో వాళ్ళు వచ్చి కెమెరాలు అమర్చారని చెప్పేసి ఈరోజు సూటిగా అపోలో యూనివర్సిటీ యాజమాన్యాన్ని అడుగుతున్నాం. తక్షణమే అటువంటి వారిని అరెస్ట్ చేయాలి, నిజాలు నిగ్గు తేల్చాలి. విద్యార్థుల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి అపోహలు పోగొట్టే పద్ధతిలో యాజమాన్యం వాటి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా, విద్యార్థి సంఘాల జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అపోలో యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ వారిద్దరిని తక్షణమే తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు అనేక రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్ కోటాలో 35% కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులకి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధికంగా ఇతర రకాల ఫీజుల పేరుతో వసూలు చేస్తున్నారు. అదే కాకుండా ఇతర హాస్టల్ ఫీజుల పేరుతో కానీ, కండోనేషన్ ఫీజులతో పేరుతో కానీ, లేకపోతే హాస్టల్లో ఉన్నటువంటి అనేక రకాల ఫీజులతో ఈరోజు వసూలు చేస్తున్నారు. తక్షణమే అపోలో యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఈ ఫీజుల దోపిడీ మీద కూడా సిబిఐ విచారణ చేపట్టి విద్యార్థులకు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలని సమీకరిస్తాం. అపోలో యూనివర్సిటీలో వీటన్నిటి కూడా బయటకు వచ్చేంత వరకు కూడా, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా అపోలో యూనివర్సిటీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.